వెంకటరామరెడ్డి గారు, ఏంటి ఇది వాస్తవాలు ప్రజలకు వెళ్లాల్సిన అవసరం ఉంది. ప్రజల్ని ఒక భయభ్రాంతులకు గురి చేసేలా ఈరోజు జర్నలిజాన్ని ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయి రోజు దాని మీదే కథనాలు, రోజు దాని మీదే స్టోరీలు, ప్రతిరోజు పేపర్ మొత్తం అవే వార్తలు నింపేస్తున్నాడు రామోజీ. ఏంటి అసలు దీని గురించి వాస్తవాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రామోజీ క్యారెక్టర్ గురించి అందరికీ తెలుసు, కానీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధించి కొంత నిజాలు ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. ఏం చెప్తారు? ఒక పురాతనమైన సామెత ఒకటి ఉంది. ఒక డాన్సరు ఆడలేక మధ్యల మీద పడి ఏడ్చిందట. ఇప్పుడు తను చేయాల్సినటువంటి డ్యాన్సు చేయలేక వాడు డ్రమ్స్ సరిగా కొట్టలేదు అని చెప్పిందంట. అటువంటి స్థితిలో ఇంక ఏది చెప్పుకోవడానికి లేదు. ఒక పర్టికులర్ వ్యవస్థలో, ఒక పర్టికులర్ దీంట్లో, ఆ పర్టికులర్ జర్నలిజంకి సంబంధించినటువంటి ఆ పత్రికలు కానివ్వండి, ఆ ఛానల్స్ కానివ్వండి, వాళ్ళకి ఇంకా చెప్పుకోవడానికి ఏమీ లేనటువంటి పరిస్థితులు. అంటే ఇక్కడ ఒక పర్టికులర్ వ్యక్తి గురించి, ఒక పర్టికులర్ పార్టీ గురించి ఇంతకాలం 5 సంవత్సరాలుగా చెప్పినటువంటి అబద్ధాలన్నీ కూడా ఈ 2 నెలల్లో ప్రసంగాల ద్వారా అంతా వ్యక్తమైపోయింది. ప్రజలు ఎటువైపు ఉన్నారని తెలిసిపోయింది. కాబట్టి ఇక ఏది దొరకలేదు, ఇదొకటి ఏదో ఒక చిన్న అస్త్రం లాగా దొరికింది, దీన్ని పట్టుకొని మనం లాగుదాము. దీంట్లో రామోజీ గారిని ఇంకా మిగతా వాళ్ళని దీంట్లో పెట్టేసి వాళ్ళు రామోజీ గారిని బాగా బతిమలాడుకున్నట్టున్నారు. ఆయన మెయిన్ పేజీల్లో బాగా రాస్తూ వచ్చారు ఆయన. అసలు ఇక్కడ ఈ ఆంధ్రప్రదేశ్ భూమి హక్కుల యాజమాన్య చట్టం అనేది 2022లో సమగ్రంగా అసెంబ్లీలో పెట్టి చర్చించిన తర్వాతనే దీనికి ఆమోదం తెలిపారు. దాన్ని రాష్ట్రపతికి పంపించింది కూడా అప్పుడే. ఈ విధంగా జరిగినప్పుడు ఇది అందరూ కూడా, ఎవరెవరైతే ప్రతిపక్షంలో ఉన్న నాయకులు, ప్రతిపక్షంలో ఉన్న ఎమ్మెల్యేలు అందరూ కూడా అసెంబ్లీలోనూ, లెజిస్లేషన్ కౌన్సిల్లోనూ, రెండింటిలోనూ జరిగిన తర్వాత, సమగ్రమైన చర్చ జరిగిన తర్వాత దీనిపైన చర్చలో చెప్పాలి కదా, మాకు ఇబ్బంది ఉంది, ఈ విధంగా ప్రజలకు బాగా నష్టపోతారని చెప్పాలి కదా. అప్పుడు ఏం చెప్పలేదు. తర్వాత ఇదే రామోజీరావు గారు 2023 నవంబర్ 23 అనుకుంటాను, నాకు డేట్ సరిగా గుర్తులేదు, అది అన్నదాత అనేటువంటి ఒక శీర్షికలో అతని టీవీలో చాలా క్లియర్గా దాని గురించి బ్రహ్మాండంగా పొగిడాడు. ఆ రోజు పొగిడినటువంటి చట్టము ఈ రోజు ఎట్లా చట్టం కాకుండా, మంచిది కాకుండా పోతుంది? చట్టం కాకుండానే ఈ చట్టంలో ఉన్నటువంటి మంచిలన్నీ కూడా నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసి, ఈ విధంగా ఉండడం వల్ల చాలా లాభాలు ఉన్నాయి, ఇవి ఉన్నాయి, అవి ఉన్నాయి అని చెప్పేసి ఈరోజు కేవలం ఒక పర్టికులర్ పార్టీనో, ఒక పర్టికులర్ వ్యక్తినో, కొంతమంది వ్యక్తులనో దృష్టిలో పెట్టుకొని దీన్ని ఆడడం అనేది కరెక్ట్ కాదు కదా. అసత్యం చెప్పడం అనేది, ప్రచారం చేయడం కరెక్ట్ కాదు. అందువల్ల రామోజీరావు గారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకొని ఇటువంటి జర్నలిజం మన దేశానికి అవసరమా అనేది చూడాలి. అంటే వీళ్ళు ఇప్పుడు ఈ పర్టికులర్ చట్టము ఇది ఓన్లీ ఒక పర్టికులర్ పార్టీ, ఇప్పుడు ఒక పర్టికులర్ వ్యక్తి ఆయన స్వలాభం కోసం, ఆయన పార్టీ స్వలాభం కోసం తెచ్చాడని చెప్పడం అనేది అబద్ధం అండి. ఇది ఎలాగంటే మొట్టమొదటి ప్రణాళికా సంఘము ఎప్పటి నుంచో, మనకి స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా దీనిపైన సమగ్రమైనటువంటి విచారణ చేసి దానిపైన వాళ్ళు తయారు చేసేది ఒక రీసెర్చ్ వింగ్. అది ఆ రీసెర్చ్ వింగ్ తయారు చేసిన తర్వాత నీతి ఆయోగ్ వాళ్ళు 2019లో అన్ని రాష్ట్రాలకు కూడా దానిపైన సమగ్రంగా విశ్లేషించి ఒక మోడల్ డ్రాఫ్ట్ ఇది పెట్టారు వాళ్ళు. ఆ డ్రాఫ్ట్ని ఈరోజు కాకపోయినా రేపు ప్రతి ఒక్కరూ అమలు చేయాలి. ప్రతి స్టేట్ అమలు చేయాల్సిందే. దీని నుంచి వెనక్కి పోయే పరిస్థితే లేదు ఏదో ఒక రోజుకి. ఇదే ఇప్పుడు ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంటే రేపు ఖచ్చితంగా అదే పార్టీ వాళ్ళు, అదే వాళ్ళు కానీ వచ్చారంటే దీనిపైన సమగ్రంగా వాళ్ళు చెప్తారు. వాళ్ళ నాయకులు కూడా, మనం చాలా టీవీల్లోనూ మనం ఛానల్స్ చూసాం, వాళ్ళు కూడా ఎస్ ఇది కరెక్టేను, ఇది చేయాల్సి వచ్చింది, ఇది చేయాల్సిందేను అని చెప్పి చెప్తున్నారు. ఇప్పుడు ఇట్లనే మనం తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకుంటే సార్, తెలంగాణ పేరుకి తెలంగాణ కొత్త రాష్ట్రంగా వచ్చింది, కానీ ఇక్కడ ప్రాక్టికల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రము. అక్కడ సమగ్రమైనటువంటి సర్వే జరగాలి, భూములు కానీ ఆస్తులు కానీ సర్వే జరగాలి. ఆ సర్వే కోసం సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఈ మంచి అవకాశాన్ని మొట్టమొదటిసారిగా ఈ పర్టికులర్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ తీసుకున్నది. కాబట్టి దాన్ని అభినందించాల్సింది పోయి రామోజీను అతని వైతాళికులంతా కూడా కలిసి దాన్ని ఏదో వంటవార్చి ఇది ఏదో పెద్ద భూతం అని చెప్పడము, ఇంకోటి దాన్ని కాగితాలు చించేయడము. మరి చించేయడం అంటే ఇప్పుడు నేను చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. ఆ డిజిటైజేషన్ అనేది ఎంతగా ఉపయోగపడుతుంది. ప్రపంచంలోనే ఇండియాలో ఉన్నటువంటి కంపెనీల చట్టం ప్రపంచం మొత్తం మీద ఇప్పటికి అంతటి సమగ్రమైన చట్టం ఎక్కడ రాలేదు. డిజిటైజ్ చేశారు, 2006లో టోటల్గా డిజిటైజ్ చేశారు.
ఎక్కడ ఎటువంటి ఏమైనా వివాదాలు లేకుండా చక్కగా డిజిటైజేషన్ అయిపోయినాయి. ఎవరు ఎప్పుడు ఏ కంపెనీలో ఎవరు ఎప్పుడు డైరెక్టర్లుగా ఉన్నారు ఏంటి పరిస్థితి, ఆ కంపెనీ హిస్టరీ మొత్తం ఉంటుంది. అలాగే ఈ సమగ్రమైనటువంటి రికార్డులు మొత్తం కూడా తయారైతే ఇక్కడ వివాదాలు తగ్గిపోతాయి, కోర్టుల్లో కేసులు తగ్గిపోతాయి. సో చక్కగా ట్రిబ్యునల్స్ వస్తాయి. ట్రిబ్యునల్స్ ద్వారా వచ్చేటువంటి ఇవి దాంట్లో ట్రిబ్యునల్లో అపాయింట్ అయ్యేటువంటి వ్యక్తులు కూడా జడ్జిలుగా కానీ లేకపోతే మెంబర్స్ కానీ అపాయింట్ అయ్యే వ్యక్తులు కూడా ఆ పర్టిక్యులర్ సబ్జెక్ట్ పైన నిష్ణాతులై ఉంటారు. వాళ్ళ డిస్పోజల్ కూడా తొందరగా అవుతుంది. ఇప్పుడు ఒక భూమి పైన మీరు ఏమైనా ఒక డిస్ప్యూట్ క్రియేట్ చేస్తే దాన్ని ఒక 40 ఏళ్ళో 30 ఏళ్ళో ఉన్న ఒక క్రోడో దానిపైన ఏదైనా ఒక కోర్టుకు వెళితే తర్వాత దాని యొక్క చివరి అంతాన్ని చూడడానికి అతను ఉండకపోవచ్చు కూడా. అటువంటి పరిస్థితి ఉంది యాజ్ ఆన్ టుడే. లోయర్ కోర్టు త్వరగా అవుతుంది. ఇప్పుడు ఇది త్వరగా అవుతుంది. ఎట్లా? ట్రిబ్యునల్స్ అపాయింట్ అవుతాయి. ఓకే, ఏదైనా వివాదం ఉన్నప్పుడు దానికి కావాల్సిన రిజిస్టర్లు మెయింటైన్ చేస్తారు. ఆ రిజిస్టర్ ద్వారా అది ఆ పర్టికులర్ అథారిటీస్కి వెళ్తుంది. ఆ అథారిటీస్ దాన్ని సర్వే చేస్తారు. దానిపైన వీళ్ళిద్దరిని వింటారు. విన్న తర్వాత దాన్ని సొల్యూషన్ ఉంటుంది. కానీ కోర్టులకు వెళ్ళడానికి అవకాశం లేదు అది అబద్ధం. కోర్టులకు అంటే రాస్తున్నాడు, కోర్టులకు వెళ్ళలేరు, ఎక్కడ సమస్యను పరిష్కరించుకోలేడు. ఇప్పుడు కోర్టులు 10 కోర్టులో 4 కోర్టులో స్టేటస్ ఉందనుకోండి సార్, 10 రకాలైనటువంటి కోర్టులకు వెళ్లకుండా కింది ఉన్నటువంటి 2-3 స్థాయిల్లో దీని వివాదంగా తెగకపోతే అప్పుడు దీన్ని హైకోర్టుకు వెళ్ళాలి. దగ్గరకో ఆర్డీఓ దగ్గరకో జాయింట్ కలెక్టర్ దగ్గరకో వెళ్తాను. ఆ తర్వాత ఆ ట్రిబ్యునల్ ఇప్పుడు ఆ ఛాన్స్ లేదు కదా. ఆ ఛాన్స్ ట్రిబ్యునల్కి ఉంది కదా. ట్రిబ్యునల్కి అక్కడ ఈ 2 అథారిటీస్ని పేర్కొన్నారండి వాళ్ళు. ఆ 2 అథారిటీస్ వాళ్ళు చేయగలుగుతారు. ఆ 2 అథారిటీస్ చేయలేకపోతే అప్పుడు మీరు హైకోర్టుకు వెళ్ళొచ్చు. అంటే ఒక 4-5 కోర్టుకి వెళ్ళి ఫైనల్ గా కోర్టుకి వెళ్ళే అవకాశం ఉంది. లేదని చెప్పడం అనేది అది పెద్ద అబద్ధం. అది అందువల్ల ఇది సమగ్రమైన చట్టము. అన్ని అబద్ధాలే, ఒక్కటి కూడా నిజం లేదు దాంట్లో. మరీ దారుణంగా ఉంది. అందువల్ల డిజిటైజేషన్ అనేది తప్పని ఎవరైనా చెప్పమనండి. ఈ రోజు మనం డిజిటైజేషన్ దీంట్లోనే ప్రపంచం అంతా డిజిటైజేషన్ వైపు నడుస్తుంది. మన బ్యాంకింగ్ వ్యవస్థ కానీ మన అగ్రికల్చర్ వ్యవస్థ కానీ ఏదైనా మీరు తీసుకోండి, మన హిస్టరీ మొత్తం మనకి ఆన్ ద స్పాట్ కనిపిస్తుందా లేదా. సో దీన్ని ఈ పర్టికులర్ చట్టాన్ని ఈ సర్వేని సమగ్రమైన సర్వే ఇంకా జరుగుతూ ఉంది. జరిగినప్పుడు మీకు దాని యొక్క ఉపయోగాలు ప్రజలకు తెలుస్తాయి. ప్రజల్ని మభ్యపెట్టి ఈ స్టేజ్లో వాళ్ళని కన్ఫ్యూజ్ చేసి రేపు ఎల్లుండి ఓట్లు ఉన్నాయనగా ఓటింగ్ వేస్తారనగా ప్రభుత్వాన్ని మార్చడం కోసము, ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులపైన కోపంతోనో మార్చడం కోసము రామోజీ అనేటువంటి తాత ఇటువంటి అబద్ధాలు చెప్పడం అన్యాయం, దుర్మార్గం. ఇంతకు మించినటువంటి వర్డ్స్ ఇంకేముండవు. అంటే ఆయన పేపర్లో వచ్చింది, టీవీలో వచ్చింది వినిపించాను కదా, ఆయన పేపర్లో వచ్చిన వార్తను కూడా చూపిస్తున్నాను. సరే క్లియర్గా కనిపించకపోవచ్చు కానీ ఇది ఆయన పేపర్లో వచ్చినటువంటి వార్త. దగ్గరుండి సర్వే చేయించుకోండి, వివాదాలకు చెక్ పెట్టండి. రైతులు బ్యాంకుల్లో పంట రుణం కోసం వెళ్ళినప్పుడు ఏ సర్వే నెంబర్లో మీ భూమి ఉందని మేనేజర్ ప్రశ్నిస్తే చాలామంది సరిగ్గా సమాధానం చెప్పలేరు. కారణం అంత అవగాహన లేకపోవడమే. ప్రస్తుతం భూముల రీసర్వే పేరుతో గ్రామాల్లోకి అధికారులు వస్తున్నారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకారం చుట్టారు. ఇబ్బందులు లేకుండా అతను ఎంత అవివేకం అంటే, రామోజీరావు గారిది ఎంత అవివేకం అంటే, ఇక్కడ ఏదైనా సర్వే జరిగేటప్పుడు చుట్టుపక్కల భూములు వాళ్ళని అందరినీ పిలుస్తారు, అందరికి నోటీసులు ఇస్తారు. ఇప్పుడు జరుగుతుంది, తర్వాత కూడా జరుగుతుంది. ఆ నోటీసులు ఇచ్చినప్పుడు వీళ్ళందరూ వెళ్ళి బాబు నా భూమి ఇక్కడికి ఉంది, నీ భూమి ఇక్కడికి ఉంది వాళ్ళు వచ్చి చెప్తారు. చెప్పినప్పుడు ఈ సర్వేయర్ అన్ని నోట్ చేసుకుంటాడు. నోట్ చేసుకున్న తర్వాత అక్కడ చాలా వరకు వివాదాలు సర్వేయర్ లెవెల్లోనే పరిష్కారం అవుతాయి. తర్వాత అక్కడైనా ఈజ్మెంట్ రైట్స్ ఉన్నాయి. ఒక అతనికి ఈ పొలంలోంచి ఇంకో పొలంలోకి రోడ్లో వెళ్ళాలా, అది సమగ్రంగా ఉన్నటువంటి రోడ్డు కాదు, వాళ్ళ మధ్యలో ఎప్పుడో 1940s పెట్టుకున్నటువంటి రోడ్డు అనుకోండి. అటువంటి వాటన్నిటికి కూడా సమగ్రమైనటువంటి హక్కు కలిగించే విధంగా చేసేటువంటి ఏర్పాటు ఇది. తర్వాత మీ భూమికి ఏదో ఒక కారణం చేత మీ భూమిని ఇంకొకటి ఎవడో ఆక్రమించుకున్నాడు. ఆల్రెడీ గవర్నమెంట్ ఈ చట్టం ద్వారా మిమ్మల్ని హక్కుదారుగా గుర్తించింది. గుర్తించిన తర్వాత మీరు ఏదో ఒక రూపంలో మీరు దాని నుంచి మీరు యజమాని కాదనేటువంటి పరిస్థితి వస్తే దానికి ఇన్సూరెన్స్ కూడా పే చేస్తుంది. కొంచెం క్లియర్గా చెప్పండి. నేను అదే ప్రశ్న అడగాలనుకున్నా, మీరు ఆ సబ్జెక్ట్లోకి వచ్చారు. ఇప్పుడు మీ టైటిలింగ్ మీ పేరుతో అయిపోయింది, కానీ నేను వచ్చాను, ఇప్పుడు ఆ భూమి నాదే అని వచ్చాను, ఏవో కొన్ని పత్రాలు తీసుకొచ్చాను. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఒకసారి టైటిలింగ్ అయితే క్లియర్ ఇంకా ఉండదన్నారు కదా, వాళ్ళ పేరుతోనే ఉంటుందన్నారు కదా, ఖచ్చితంగా వచ్చాను. ఇప్పుడు వచ్చింది. దాన్ని మీ దగ్గర ఉన్నటువంటి పత్రాలని సమగ్రంగా విచారించి అధికారులు దానిపైన ఒక ఇది తీసుకుంటారు. ఇది తీసుకున్న తర్వాత ట్రిబ్యునల్ కానీ హైకోర్టు కానీ దానిపైన ఏదైనా డెసిషన్ ఇచ్చినప్పుడు ఏదో ఎక్కడో ఒక 1%, 0.1% ఎక్కడో ఒక కేసు అటువంటి జరిగింది అనుకోండి, అతనికి గవర్నమెంట్ కాంపెన్సేషన్ ఇచ్చేటువంటి ఇది కూడా ఈవెన్ దానిపైన ఇన్సూరెన్స్ కూడా ఉంది.
ఇన్సూరెన్స్ కూడా పే చేస్తుంది, గవర్నమెంట్ పే చేస్తుంది. గవర్నమెంట్ పే చేస్తుంది. బికాస్ గవర్నమెంట్ అనేది రికార్డులు మెయింటైన్ చేస్తుంది. అవును, అది మనకి ఆధిపత్యం మన దీనిపైన ఉన్నటువంటి సిస్టమ్ లో అది లేదు. ఇప్పుడు మీరు పొలం కొన్నారు, తర్వాత మీ ఏదో ఒక స్థలం కొన్నారు, తర్వాత అది ఎవరో వచ్చి మీద ఆక్రమించుకుంటే గవర్నమెంట్ కోర్టుకి వెళ్ళాము, అతని పేరు పైకి వెళ్ళిపోయింది, ఇప్పుడు లేదు, నష్టపోయినట్టే. ఇప్పుడు దీని ప్రకారం చక్కగా మీకు ఇన్సూరెన్స్ కూడా వస్తుంది ఒకసారి మీరు దాన్ని రీసెర్చ్ చేసుకుంటే. తర్వాత మీ ఇప్పుడు వేలిముద్రల ద్వారా కానివ్వండి, ఆధార్ కార్డు కానివ్వండి, ఐ సైట్ ద్వారా కానివ్వండి, ఇన్ని రకాలైనటువంటి ఇవి తీసుకున్నప్పుడు తర్వాత ఇక్కడ ఇంకోటి ఏంటంటే బినామీ పేర్లతో ఉన్నటువంటి ఆస్తులన్నీ బయటకు వస్తాయండి. ఇప్పుడు ఇదే వాళ్ళ సమస్య. ఇప్పుడు అసలు సమస్య ఏంటంటే బినామీల్ని భూములపైన బినామీల పేర్లతో భూముల్ని ఎవరెవరైతే కొన్నారో, బినామీల పేరు మీద ఎవరెవరైతే మెయింటైన్ చేస్తున్నారో వాళ్ళకి ఇప్పుడు ఇబ్బంది కలుగుతుంది. వాళ్ళు ఇవి ఇప్పుడు చూపెట్టలేనప్పుడు ఇప్పుడు అంటే ఇందాక సమగ్ర సర్వే మిమ్మల్ని మా ఊరు పక్కన అమరావతి అని ఒక ఊరుంది, అక్కడ చాలా మంది మా బంధువులందరూ కూడా చాలా మంది బినామీలతో భూములు కొన్నారు. ఇప్పుడు వాళ్ళందరికీ ఇబ్బంది, తప్పకుండా ఇబ్బంది వస్తుంది. మీరు వాళ్ళందరినీ తీసుకురావాలి కదా, ఎవరి పేరు మీద కొన్నారో వాడిని తీసుకురావాలా, వాడు మీకు ఎదురు తిరిగితే. తర్వాత బంధువు ఒక అతను ఇప్పుడు కార్పొరేట్ స్కూల్స్ కాలేజెస్ నడుపుతాడు సార్, పెద్ద స్థాయి, పొలిటికల్ గా కూడా మంచి పొజిషన్ లో ఉన్న వ్యక్తి. అతను ఏం చేశాడంటే నాకు అతను చెప్పింది, అతను ఏం చేశాడంటే తన స్కూల్ వ్యాన్ డ్రైవర్లు, తర్వాత క్లర్క్లు, అక్కడ టీచర్లు, కాలేజీలో పనిచేసే లెక్చరర్లు, వీళ్ళ పేరుతో మా ఊరు పక్కన చిన్న ఊరు ఉంది అమరావతి అని, అక్కడ చాలా భూములు బినామీలతో కొనేశాడు. ఇప్పుడు దొరికిపోతాడా? ఖచ్చితంగా. ఇప్పుడు ఎందుకు సార్ మీరు దొరికిపోతాడా? తప్పకుండా దొరుకుతాడు. దొరకకుండా ఎట్లా ఉంటాడు? మీకు చిన్న ఎగ్జాంపుల్, మార్గదర్శి స్కూల్స్ నడుపుతాడు సార్, ఏదైనా నడుపునే, ఎవడైతే ఎంత పెద్ద వ్యక్తి అయినా సరే చట్టానికి బాధ్యుడే కదా, లోబడి ఉండాల్సిందే కదా. మీకు ఇంకొక చిన్న ఉదాహరణ చెప్తాను నేను. మార్గదర్శి చిట్ ఫండ్స్ లో వీళ్ళు మేము అందరికీ పే చేసాము, చట్టం ప్రకారం మేము తీసుకోవడం అన్యాయమా తప్ప, న్యాయమా అన్యాయం చెప్పకుండా మేము డిపాజిట్స్ అందరికీ పే చేసాము అని చెప్పి ఒప్పుకుంటున్నారు. నేను మా బంధువుని ఎందుకన్నానంటే జనానికి అర్థం కావడం కోసం, సింపుల్ గా చెప్పడం కోసం. నిజంగానే అతను నా బంధువు అనుకున్నారు. సో అవి డిపాజిట్స్ అందరికీ పే చేసాము అంటున్నారు. పే చేసినప్పుడు ఎంతమందికి పే చేశారు, ఎవరికి పే చేశారు, ఎవరి దగ్గరికి వెళ్ళినవి ఆ డిపాజిట్స్ అనేవి సుప్రీంకోర్టు ఆ లిస్ట్ అడుగుతుంది. ఆ లిస్ట్ ను వెరిఫై చేయమన్నారు. అక్కడ ఇటువంటి దొంగతనమే జరిగి ఉంటుంది అనేది సుప్రీంకోర్టు యొక్క. చాలా మంది వస్తారు ఇప్పుడు ఈ టైంలో మాట్లాడకూడదు, కానీ ప్రతి ఒక్కరికి అర్థమైంది కదా ఎవరెవరు వస్తారనేది అర్థం చేసుకోండి. ఏ స్థాయి నుంచి వస్తారనేది 1 by 1 ఏ రకంగా దొరికిపోతారు. అందుకనే ఇప్పుడు ఈ కుంభకోణాలు చేసిన దొరుకుతారు, బినామీలందరూ దొరుకుతారు. శాసనం చేసినప్పుడు సార్, పాతకాలంలో శాసనాలు ఉన్నాయి, ప్రజాప్రతినిధులే కదా వాళ్ళు కూడా, శాసనాలు చేసిన వాళ్ళు కూడా ప్రజాప్రతినిధులు. రాజు కూడా మన ప్రతినిధే కదా. రాజు ఏదైనా శాసనం చేసి, ఈ రోజు మనం హిస్టరీలో మనం ఆర్కియాలజీకి దీనికి వెళితే ఏదైనా ఒక వస్తువును కానీ ఒక ఏరియాని కానీ చూసినప్పుడు అక్కడ రాసినటువంటి శాసనాన్ని బట్టే కదా ఇది పలానా సంవత్సరంలోది, పలానా యుగంలోది అని చెప్పడానికి. ఈ రోజు సమగ్ర సర్వే జరిగినప్పుడు సమగ్ర సర్వే పలానా ఆయన దీంట్లో జరిగింది అనే దాంట్లో తప్పేముంది? దానిపైన ఫోటో ఉండడంలో తప్పేముంది? ఈ ఫోటో మిమ్మల్ని ఏం మింగేస్తుంది? ఇది జనాల్ని రెచ్చగొట్టడం కోసం చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇది. అందువల్ల విలేజ్ల్లో, గ్రామాల్లో ఉన్నటువంటి సామాన్య ప్రజలందరికీ నేను చేసే విజ్ఞప్తి ఏంటంటే, చాలా సమగ్రంగా కూలంకషంగా మీరు ఆలోచించండి. మీ భూములు ఎక్కడికి పోవు, మీ ఆస్తులు ఎక్కడికి పోవు, ఇంకా మీకు ఎక్కువ రక్షణ కల్పిస్తారు. మీకు చక్కటి బుక్కులు, చక్కటి రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ మీ ఇంటికి వస్తుంది. మీ చేతిలో మీరు మీ పిల్లలకు వివాదాలు కాకుండా మీరు చక్కటి పుస్తకాన్ని మీ పిల్లవాడికి ఆస్తిపరంగా మీరు అందించవచ్చు. ఎటువంటి వివాదం లేనటువంటి సురక్షితమైనటువంటి డాక్యుమెంట్ మీకు ఇస్తారు. గొప్ప తండ్రిగా మిగులుతారు. ఇదంతా కూడా ఇంకోటి, ఇది సమగ్ర సర్వే అనేది స్టార్ట్ అయింది 14,000 గ్రామాల్లోనూ 16,000 గ్రామాల్లోనూ ఆల్రెడీ చేయాలి. 6,000 గ్రామాలు ఆల్రెడీ అయిపోయింది, 11,000 గ్రామాలు ఉన్నాయి. దాంట్లో ఇప్పుడు నా గ్రామంలో కూడా సగం అయింది. నా భూములు రెండు పంచాయతీల్లో ఉన్నాయి. ఒక దాంట్లో అయింది, ఒక దాంట్లో కాలే. సో ఇటువంటి సమస్యలు వస్తాయి. ఒక్కొక్కసారి ఆ డిజిటల్ సిగ్నేచర్ ఏదైనా ఇంకోటి ఏదో చిన్న అంటే టీచింగ్ ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి. ప్రతి దాంట్లోనూ టీచింగ్ ప్రాబ్లం. ఆ టీచింగ్ ప్రాబ్లం పట్టుకొని ఈరోజు ఒక అడ్వకేట్ చెప్తున్నాడు నంద్యాలలో, నాకు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, నా ల్యాండ్ వెళ్ళిపోయింది అంటాడు. నీ ల్యాండ్ ఎలాగ వెళ్ళిపోద్ది అంటే ప్రజలు, ఒక పబ్లిక్లో ఉన్నటువంటి ప్రజలు ఒక 1000 మంది 2 లక్షల మంది కనపడ్డారని చెప్పేసి వాళ్ళకి ఊదర కొడితే ఎలాగా? వాళ్ళకి తెలియదు పాపం. అంటే విలేజ్లో ఉన్నటువంటి సామాన్య ప్రజానీకం అందరూ కూడా ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఇవన్నీ కూడా బోగస్ మాటలు. రామోజీని కానీ అతను సపోర్ట్ చేస్తున్నటువంటి, అతను ఏ పార్టీలకి సపోర్ట్ చేసినా అదంతా కూడా వాళ్ళని ఏదో ఒక విధంగా వాళ్ళని గెలిపించడం కోసమో తప్పుడు ప్రచారంతో మిగతా వాళ్ళని
దోషులుగా నిరూపించడం కోసం అతను చేస్తున్నటువంటి ప్రయత్నం తప్ప Yes. రామోజీ అనే అతను ఒక దొంగ నాటకం ఆడుతున్నాడు ఇక్కడ. రైట్